నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో జాబ్ మేళాకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ జాబ్ మేళాను రేపటి నుంచి పొడిగించారు అధికారులు. దాదాపు 270 కంపెనీలు 2050 కౌంటర్ల ద్వారా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రక్రియ మొదలైందన్నారు జిల్లా కలెక్టర్ తేజస్. ప్రతి ఒక్కరికి వారి అర్హత ప్రకారం 5 కంపెనీల వద్దకు ఇంటర్వ్యూకి పంపుతామన్నారు. దీనివల్ల యువతకు 5 అవకాశాలుంటాయన్నారు. హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళకు అనూహ్య స్పందన కనపడుతుంది. ఇప్పటికే 270 పైగా కూడా కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా క్యూఆర్ కోడ్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యువత అంతా కూడా 40,000 మంది వరకు కూడా ఉండడం జరిగింది. అయితే ఎక్కువ సంఖ్యలో రాజు కౌంట్తో దీన్ని ఎక్స్టెండ్ చేసి రేపటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్ దగ్గరుండి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కంపెనీలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కలెక్టర్ గారు ఉన్నారు. సార్, మొత్తం మీద గత 10 రోజుల నుంచి కూడా మంత్రి గారు దీన్ని ఎంతో తీసుకున్నారు. సక్సెస్ఫుల్ చేయాలి, ఒక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొదటి నుంచి కూడా చూస్తున్నారు. ఎలా కొనసాగు? చాలా సంతోషం అండి. ఈరోజు చాలామంది జాబ్ సీకర్స్ ప్రత్యేకంగా 250 కంపెనీలు, అంటే ఇంకా 270 కంపెనీలు 2050 కౌంటర్ల ద్వారా ఇక్కడ ఈ జాబ్ మేళాలో మనం పార్టిసిపేట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. ఆల్రెడీ ఇంటర్వ్యూ ప్రక్రియ మొదలు కావడం జరిగింది. జాబ్ సీకర్స్ ఈ ప్రాంతంలో ఉన్న, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న, మిగతా చోట కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే జాబ్ కోరుకుంటున్నారో వాళ్ళ చదువు బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళందరూ దీంట్లో ఎన్రోల్ అయ్యి, మీకు తెలిసిన విషయమే, దాదాపు 40,000 మంది రిజిస్టర్ చేశారు. ఇప్పటికే 10 గంటలు అవుతూ ఉన్నాయి. చాలామంది వచ్చి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మనం అనుకున్న కన్నా చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ప్రత్యేకంగా అది దృష్ట్యా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసిన నంబర్ వల్ల మనకి ముందే అంచనా రావడంతో ఏర్పాట్లు కూడా దానికి తగ్గట్లు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళకి సిట్టింగ్ ప్లేసెస్ కావచ్చు, హోల్డింగ్ ఏరియాస్ కావచ్చు, పోలీస్ పరంగా ఉన్న ఏర్పాట్లు, బందోబస్తులు కావచ్చు, ప్రత్యేకంగా వాలంటీర్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్కి అదేవిధంగా జాబ్ సీకర్స్కి గైడ్ చేయడానికి అన్ని ప్రణాళిక చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము, ఈ ఇంటర్వ్యూస్, అదేవిధంగా ఈ జాబ్ మేళా విజయవంతంగా అయ్యి మనకి ఎక్కువ మొత్తం మన జిల్లాలో వచ్చిన వాళ్ళకి జాబ్స్ రావాలని ప్రత్యేకంగా ఏ రంగాలకు సంబంధించినటువంటి కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది, అదేవిధంగా వచ్చేటువంటి వీరి క్వాలిఫికేషన్ ఎలా సెలెక్షన్ చేస్తున్నారు? సో మనం జాబ్ సీకర్కి ఒక ఇంటర్వ్యూ స్లిప్ ఇస్తున్నాం. దాంట్లో వారు ఆ స్లిప్తో పాటు వాళ్ళ కంపెనీస్ లిస్టు ముందే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. ఆ కంపెనీస్ లిస్ట్లో ఆ కంపెనీస్ ఏ పోస్ట్ కోసం రిక్రూట్ చేస్తున్నారు, వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, సాధారణంగా ఏ రేంజ్లో వాళ్ళకి రెమ్యునరేషన్ ఆర్ శాలరీ ఉండిపోతుంది, ఆ వివరాలు వాళ్ళకి చేతిలో ఇవ్వడం జరిగింది. వారు వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి నేను ఏ కంపెనీ కోసం కోరుకోవాలి ఆ లిస్ట్ చూసి వాళ్ళు ఆ సంబంధించిన కౌంటర్ దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అట్లా 5 ఇంటర్వ్యూల అవకాశాలు మనం ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ఆ 5 కంపెనీల దగ్గర పోయి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయ్యి ఆయన అక్కడ అభ్యర్థిగా వాళ్ళకి సెలెక్ట్ కావడానికి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన ఉంటుంది. అదేవిధంగా ఈ కంపెనీ లిస్ట్ మనం చూసుకుంటే ఉన్న కంపెనీలు మనం సెక్టర్స్లో డివైడ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఐటీ సెక్టర్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, సర్వీసెస్ సెక్టర్ కావచ్చు, లాజిస్టిక్స్ సెక్టర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ సంబంధించిన లాజిస్టిక్స్ సెక్టర్ కావచ్చు, ఇట్లా అన్ని కంపెనీలు మనం కేటగరైజ్ చేయడంతో చాలామంది క్యాండిడేట్స్ ఏ కంపెనీ నేను పోవాలి వాళ్ళు ముందే ఒక అంచనాతో వస్తారు. కాబట్టి ఆ సెలెక్షన్ చేయడానికి వారికి ఆస్కారం ఉంది. 5 ఆప్షన్ ఇచ్చేసరికి వాళ్ళకి అవకాశాలు కూడా మంచిగా, అంటే ఒకటే కాకుండా 5 కంపెనీల దగ్గర ఆయన ట్రై చేయడానికి ఆస్కారం ఉంది. సో ఈ విధంగా ఉన్నది. అదేవిధంగా ఇంజనీరింగ్ కానీ మిగతా డిగ్రీలు చేసేవారు కూడా వాళ్ళు ఏ సెక్టర్లో పోవాలి, ఫార్మా పోవాలా, సర్వీస్ పోవాలా, లేదంటే ఐటీ సైడ్లో మాకు అవకాశాలు ఉన్నాయా, ఎంసీఏ బీసీఏ చేసిన వాళ్ళు కావచ్చు, ఆ విధంగా వారు అక్కడ పోయి కోరుకొని ఆ హెచ్ఆర్లు సంప్రదించి వాళ్ళ కరెక్ట్ అభ్యర్థి ఉన్నారు, కరెక్ట్ క్యాండిడేట్ ఉన్నారు, వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హెచ్ఆర్ కూడా వాళ్ళకి ఎగ్జామైన్ చేసి సెలెక్షన్ చేసే ప్రక్రియ నడుస్తుంది. కూడా అనేక కార్యక్రమాలు చూసాం, కానీ ఒక జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అంటే ఇంత పెద్ద ఏర్పాట్లు కానీ, వచ్చినటువంటి కంపెనీలకు కానీ, స్టూడెంట్స్ కానీ ఎక్కడ కూడా చూసినటువంటి పరిస్థితి మేము మొదటి నుంచి ఫాలో అవుతున్నా. కానీ ఇంత ఏ విధంగా ఉంటుంది, కానీ ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. చాలా సంతోషం అండి. మీరు కూడా అప్రిషియేట్ చేస్తున్నంటే నిజంగా ఏర్పాట్లు మంచిగా ఉన్నట్టే. ఈ ప్రక్రియ ప్రత్యేకంగా ఏ ఉద్దేశంతో మనం మొదలుపెట్టి ఉన్నాం, ఎక్కువ మంది క్యాండిడేట్ సెలెక్ట్ కావాలి, ఇదే స్ఫూర్తితో, ఇదే
కాన్ఫిడెన్స్తో అందరు ఇంటర్వ్యూలకి ఫేస్ అయ్యి సెలెక్ట్ కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఆ జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి ప్రకారం మంత్రి గారి ప్రత్యేక చొరవ ఒక కారణమైతే ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5,000, 10,000 అనుకొని 40,000 మంది వరకు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 270 కంపెనీలు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. 2 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందని తన అదృష్టంగా భావిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్గా ఉండి ఇంత పెద్ద జాబ్ మేళా నిర్వహించి ఎంతోమందికి ఆపర్చునిటీ కల్పించాలి, అంతా చాలా వరకు సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నానని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.